పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో చిక్కుముళ్లు వీడుతున్న పరిస్థితి. విజయవాడకు రాకముందే పగడాల ప్రవీణ్కు ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. అప్పుడే ప్రవీణ్ బుల్లెట్కు హెడ్లైట్ పగిలినట్లుగా సమాచారం. ఆయన చేతికి కూడా గాయాలైనట్లుగా సమాచారం. మరోవైపు వైన్స్లో మద్యం కొని డబ్బులు స్కాన్ చేసినట్లుగా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అంతేకాకుండా విజయవాడ రోడ్డుపై పాస్టర్ ప్రవీణ్ నిద్రిస్తున్నట్లుగా ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంకా ఈ ఫుటేజ్లపై పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు సీసీ ఫుటేజ్లో ఉన్నది పగడాల ప్రవీణ్ కాదని క్రైస్తవ సోదరులు చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో చిక్కుముళ్లు వీడుతున్నాయి. విజయవాడకు రాకముందే పగడాల ప్రవీణ్కు ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. అప్పుడే ప్రవీణ్ బుల్లెట్కు హెడ్లైట్ పగిలినట్లుగా సమాచారం. ఆయన చేతికి కూడా గాయాలు అయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు వైన్స్లో మద్యం కొని డబ్బులు స్కాన్ చేసినట్లు సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అంతేకాకుండా విజయవాడ రోడ్డుపై పాస్టర్ ప్రవీణ్ నిద్రిస్తున్నట్లు ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంకా ఈ ఫుటేజ్లపై పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు సీసీ ఫుటేజ్లో ఉన్నది పగడాల ప్రవీణ్ కాదని క్రైస్తవ సోదరులు చెబుతున్న పరిస్థితి. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో చిక్కుముళ్లు విడుతున్న పరిస్థితి కనిపిస్తుందా? మోహన్, చక్రి, మనం చూసుకున్నట్లు ఏదైతే ఉదయం నుంచి కూడా మనం ఈ వార్తని బ్రేక్ చేసిన తర్వాత మొత్తం అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నారు క్రైస్తవ సోదరులందరూ కూడా. మనం ఇప్పటి వరకు మీరు మాట్లాడిన పాస్టర్ జీవన్ కూడా అదే చెప్తున్నారు. ఇటువంటి స్పెక్యులేషన్స్ చేయొద్దు, ముఖ్యంగా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏదైతే ఈ సెన్సిటివ్ అంశాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ కాకపోతే ఏం జరుగుతుంది అనే అంశాన్ని చెప్పడానికి, ప్రజల ముందుకు తీసుకురావడానికి రాజ్ న్యూస్ ప్రయత్నం చేస్తుంది ఉదయం నుంచి కూడా. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనే అంశాన్ని మాత్రమే మనం చెప్తున్నాం. ఎందుకంటే పోలీసులు నిర్ధారించలేదనేది చాలా క్లియర్ గా చెబుతున్నాం ఉదయం నుంచి కూడా. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ అక్కడ ఏదైతే మద్యం కొనుగోలు చేస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఆ స్కానర్ కి ఆ పేమెంట్ చేసినట్లు ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ విషయం పోలీసులకు తెలియదా అనే అంశాన్ని, ఎందుకంటే ఇదంతా కూడా పోలీసుల నిర్లక్ష్యమే ఇదంతా కూడా జరుగుతుంది అనేది చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో కూడా ఫస్ట్ ఒక ఏఎస్ఐ వెళ్ళి ఆ స్పాట్ లో ఉన్నటువంటి ఫొటోస్ 4 వైపులా 5 వైపులా ఆ ఫొటోస్ ఏదైతే తీశారో ఆ తీసిన ఫుటేజ్ వల్లే ఈ రోజున పోలీసులు ఇవన్నీ చెప్పగలుగుతున్నారు. నిజంగా ఆ ఫొటోస్ కూడా తీయకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీసులు చాలా డిఫెన్స్ లో పడే పరిస్థితి వచ్చేది. ఎందుకంటే ఆ ఏఎస్ఐ చేసినటువంటి ఆ పని వల్లే ఇదంతా కూడా పోలీసులకి సానుకూలంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఎక్కడా కూడా ఎటువంటి రక్షణ వలయాలు ఏర్పాటు చేయలేదు. ఎంతో మంది తండోపతండాలుగా వచ్చి అతని పార్థివ దేహం అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి GGH కి వెళ్ళి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూసి ఎవరికి వాళ్ళు సెల్ఫీ వీడియోస్ తో వారికి తోచిన విధంగా ప్రతి యూట్యూబర్ ప్రతి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ వాళ్ళకి తోచిన విధంగా రకరకాల కామెంట్స్ పెడుతూ ఇదంతా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇదంతా కూడా చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. పోలీసులు చాలా నిర్లక్ష్య ధోరణి అనేది చాలా క్లియర్ గా ఇక్కడ కనబడుతుంది. ఒక ట్రైనీ ఎస్ఐని పెట్టేసి ఇక్కడ ఏదైతే పంచనామా చేసినటువంటి ఇది ఉందో అది మాత్రం చాలా ఖచ్చితంగా పోలీసులు ఎందుకంటే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలుగానే ఉన్నాయి. డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా అప్పటికీ కూడా సమయంలో పాటిస్తున్నాం అని చెప్పేసి క్రైస్తవ సోదరులందరూ కూడా చెబుతున్నప్పటికీ కూడా కొంత డౌట్స్ అయితే డెఫినెట్ గా పోలీసులపై ఉన్నాయి. ఆ డౌట్స్ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ ఫోన్ ఆల్రెడీ వీళ్ళ చేతిలోనే ఉంది. వీళ్ళు ఇంతవరకు ఎందుకు ఇవన్నీ దాస్తున్నారు, ఇవన్నీ చెప్పట్లేదు. వాళ్ళు చెప్పి ఉంటే ఈ రోజున సోషల్ మీడియాలో అంత ప్రచారం జరగదు. ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరగకుండా ఖండించిన వాళ్ళు అవ్వాలి పోలీసులు. కానీ ఆ పరిస్థితి జరగల. ఇక్కడ మనం చూసుకుంటే ఎఫ్ఐఆర్ కూడా ఆ రోజు రాత్రి 8:30కి ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. ఎందుకంటే సంఘటన జరిగింది ముందు రోజు రాత్రి 11:42. బట్ ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం 15 రోజుల తర్వాత అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. బట్ అయినా సరే ఇక్కడ మనం ఒక సెన్సేషనల్ కేసు, ఇది ఒక రకమైన చాలా సెన్సిటివ్ అయిన అంశం.
మొత్తం అందరూ కూడా దీనిపై జరుగుతుంది అనేది పోలీసులు ముందుగా పసిగట్టకపోవడం అనేది ఇక్కడ ప్రధానమైన పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎంత ఇది అనుకున్నా సరే ఆ రోజున ఏదైతే ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో కావచ్చు ఇవన్నీ కూడా ఫుట్ ప్రింట్ లో కూడా ఆ ఏదైతే ఎవరో చేసినవి కాదు, ఖచ్చితంగా ఆ బైక్ బయటకు తీస్తున్నప్పుడు అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వారు కూడా ఆ రోజున చెప్పారు. అక్కడ ఆ ఏదైతే ఆ బైక్ తీస్తున్నప్పుడు పొరపాటున ఎవరో తీసిన వాళ్ళు అటువంటి ఆ బూట్ కాలు తన మీద తగిలి ఉంటది. ఎందుకంటే ఒక బలంగా తన్నినా కూడా, ఎందుకంటే మనం ఎన్నో క్రైమ్ వార్తలు మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం, బలంగా తన్నినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంటే ఫుట్ ప్రింట్ పూర్తిగా పడదు. ఖచ్చితంగా ఇదైతే సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఎన్నో సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూసిన అనుభవంతో చెప్తున్నాం. ఈ నేపథ్యంలో ఫుట్ ప్రింట్ కరెక్ట్ గా మొత్తం అంతా కూడా పడదు. అది ఒక రకమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఏదైతే బైక్ పడినటువంటి ఇదే దాని మీద డౌట్స్ ఉన్నాయి. అది పోలీసులు వెంటనే నివృత్తి చేయాల్సినటువంటి అంశం ఉంది. ఇదంతా కూడా నిర్లక్ష్యం పోలీసుల నుంచి వచ్చింది కాబట్టి అయినా ఇప్పటికైనా సరే ఈ ఏదైతే ఆ 3 గంటలు 4 గంటలు ఏం జరిగింది విజయవాడలో అనేది కొంచెం వెంటనే చెప్పాలి. అలాగే ఇప్పుడు మనం లేటెస్ట్ గా ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ విజయవాడకి బిఫోరే ఈయనకి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగినట్లు, ఆ చేతికి గాయం అయినట్లు, అలాగే హెడ్ లైట్ పగిలినట్టు జరుగుతుంది. అయితే ఇంత మరి కొంతమంది ఏదైతే ఈ ప్రవీణ్ కి వ్యతిరేకంగా ఎవరైతే చెబుతున్నారో పాస్టర్ ప్రవీణ్ కనీసం మరణించిన తర్వాత అయినా గౌరవించాలని చెప్పేసి పాస్టర్స్ చెబుతున్నారు. కానీ ఈ ఆపోజిట్ కామెంట్స్ చూసుకుంటే మనం ఇప్పటి వరకు నిజంగా అంత యాక్సిడెంట్ జరిగింది, అంత సిచ్యువేషన్ ఉంది, ఆ విజయవాడలో ఎందుకు ఆయన స్టే అవ్వలేదు అనే అంశాన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా. ఇది ఎందుకు ఆ హెడ్ లైట్ ని బాగు చేయించుకోలేకపోయారు, నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఎవరైనా నిజంగా అప్పటికే ఆయన మీద ఏమైనా అటాక్ జరుగుంటే ఆ టోల్ గేట్స్ వద్ద పోలీసు సిబ్బంది ఎప్పుడు ఉంటూ ఉంటారు, నిరంతరం అక్కడ చాలా ఇది ఉంటుంది, అక్కడ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అప్పటికి ఆయన ఫోన్ ఆయన దగ్గర ఉంది కాబట్టి దగ్గర సంబంధికులు ఎవరికి కూడా ఎందుకు చెప్పలేదు? ఈ అంశాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం దీన్ని ఖచ్చితంగా ఒక రకమైన పాజిటివ్ గా ఆలోచించి ఎప్పటికైనా సరే పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాలి, వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాలి. ఎందుకు అంత నిర్లక్ష్యం వహించినటువంటి ఆ పోలీసులు ఏదైతే దాన్ని ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఓవర్కమ్ అవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడైనా సరే విజయవాడలో జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ ని మరి తెలుస్తారా, లేకపోతే ఇప్పుడు మనం వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఆ రోడ్ యాక్సిడెంట్ కూడా మరి కాసేపట్లోనే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవి ఏవైనా సరే ఇస్తారా? మరి ఇవంతా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశానికి చూసుకుంటే డెఫినెట్ గా ఏదైతే ఆ మద్యం షాప్ లో వచ్చి ఆయన స్కాన్ చేసినటువంటి వివరాలు అవన్నీ కూడా బయట పెడతారా? మరి సెన్సిటివ్ అంశాన్ని కాబట్టి ఎంతవరకు సంయమనం పాటిస్తారు, ఎలా ఉంటుంది ఈ అంశాన్ని అనే విషయాన్ని ఖచ్చితంగా మనం చూడాలి చక్రి. అలాగే మనం చూసుకుంటే ఎందుకంటే ఈ కేసు చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది, ప్రభుత్వాలు కూడా దీనిపై ఇది ఉన్నాయి. ఇప్పుడు నిజంగా కనుక ఏపీ పోలీసుల మీద ఏపీ గవర్నమెంట్ మీద చేస్తున్నటువంటి వాదనలు, ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ, అలాగే నిజంగా కొంతమంది మన రాజ్యస్ లో కూడా నిన్న డిమాండ్ చేశారు ఎలాగా ఈ తెలంగాణ పోలీసు ఇప్పుడు పార్థివ దేహం తెలంగాణకు వచ్చేసింది, 2 రోజులే క్రిమేషన్ అయింది. క్రిమేషన్ అయిన సందర్భంలో మళ్ళీ వెనక్కి తీసి రీపోస్ట్ మార్టం చేయాలని కూడా డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి చాలా కీలకమైన డిమాండ్స్ చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ పోలీసులు తెలంగాణ గవర్నమెంట్ ని కూడా ఎవరో అప్పీల్ చేయట్లేదు. ఎందుకని ఇదంతా ఈ పారదర్శకత ఇక్కడే చాలా వరకు ముఖ్యంగా చూసుకుంటే ఆ రోజున జరిగినటువంటి కీలకమైన స్పీచ్లు ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటున్నారో వాళ్ళపై కూడా ఎక్కువగా విమర్శలు చేశారు. ఇటువంటి అన్ని కూడా కరెక్ట్ కాదని చెప్పేసి పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా ఎవరికి వారు సోషల్ మీడియాలో ప్రచారాలు చేసేస్తారు. ఈ సోషల్ మీడియా ప్రచారాలను మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. అలాగే పోలీసులు కూడా దీన్ని నియంత్రించే పరిస్థితి
ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయట్లేదు ఇప్పటి వరకు. ఎందుకు చేయట్లేదు అనే అంశాన్ని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చి వదిలేస్తున్నారు, నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు. అదే కొన్ని మీడియా హౌస్లకి అయితే నోటీసులు కూడా ఇచ్చారు, ఇటువంటి సిచ్యువేషన్స్ పెట్టద్దు, ఇటువంటి వార్తలు నడపద్దు అని. రైట్, మరి పబ్లిక్ కి ఎవరు సమాధానం చెప్తారు చక్రి, చూడాలి. రైట్, థ్యాంక్ యూ మోహన్.